హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము టాపిక్ వచ్చేసి ఎక్సెల్లో ఏఐని ఎలా యూస్ చేయాలి అనేది. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు ఈ ఫీచర్స్. ఏఐని యూస్ చేసి మనం కొన్ని ఆప్షన్స్ ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వ్యూవర్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కంటెంట్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఎక్సెల్లో నార్మల్గా మనము ఏం చేస్తామంటే కొన్ని కమెంట్స్ కానీ ఫార్ములాస్ కానీ ఇచ్చేసి మనము డేటాని స్ప్లిట్ చేయడం కానీ లేదంటే డేటాని వర్కింగ్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా కొన్ని చాలామందికి తెలియని ఏఐ ఫీచర్స్ అనేవి ఎక్సెల్లో ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటాలో రాజేష్ కుమార్ 29 అనే ఏజ్ మిక్స్ అయి ఉంది. రాజేష్ ఈజ్ ద ఫస్ట్ నేమ్ అండ్ కుమార్ అనేది సెకండ్ నేమ్, 29 ఏజ్. దాన్ని నేను ఎట్లా ఫిల్ చేయాలి అనేది చూపిస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ కాలంలో టైప్ చేస్తున్నాను రాజేష్. ఇవి సపరేట్ అయినా చేయొచ్చు, నేను ఒకటేసారి చేస్తున్నాను. కుమార్ 29. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాలం అనేది మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ హోల్డ్ చేసి ఈ అని ప్రెస్ చేస్తే మీకు కింద వేరేవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. సేమ్ నెక్స్ట్ కాలంకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కాలంకి వెళ్ళి ఇట్లా మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు 1000 రోస్ కానీ 2000 రోస్ కానీ ఎన్ని రోస్ ఉన్నా కానీ ఈ కమాండ్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇది నాట్ ఓన్లీ ఇట్లా కాదు, ఇట్లా మీరు ఏమన్నా నెంబర్స్ సపరేట్ చేయాలన్నా కానీ ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ చూడండి 2 4 7 8 5 ఇక్కడ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తాను. చూడండి ఇట్లా నెంబర్స్ అనేది సపరేట్ అయిపోయింది. లేదు నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ నేను డిలీట్ చేస్తున్నాను. నాకు దీనికి ఎంఆర్ మిస్టర్ అనేది నాకు యాడ్ కావాలి. అప్పుడు నేను మిస్టర్ అనేది యాడ్ చేసేసి రాజేష్ అని టైప్ చేశాను. ఇక్కడ కంట్రోల్ ఈ అనేది ప్రెస్ చేశాను. చూడండి అన్ని నేమ్స్కి ముందట మిస్టర్ అనేది యాడ్ అయ్యింది. అట్లా కాకుండా నాకు మెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. మెయిల్ ఐడి క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ నేను చూడండి రాజేష్ @gmail.com. ఓకే, చూడండి అన్నిటికీ మీకు ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఇట్లా మీరు వర్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్. ఇది మీకు మెనూలో ఎక్కడ కనిపించదు, ఇది ఏఐ రిలేటెడ్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని నాకు నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ నాకు ఎక్సెల్లో కావాలి. ఎక్సెల్లో కావాలి అంటే మనం ఏం చేస్తామంటే కాపీ చేసి పేస్ట్ చేయడము, లేదంటే ఒక్కొక్కటి మెయిన్ టైప్ చేసుకోవడము, లేదంటే సిఎస్వి ఫైల్కి కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఎక్సెల్లోకి తీసుకోవడము, ఇట్లా మనం చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఇక్కడ చూడండి మనం డేటా ట్యాబ్లోకి వెళ్ళేసి టెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది ఫ్రమ్ టెక్స్ట్ టు సిఎస్వి. ఇది క్లిక్ చేసేసి మనము దీంట్లో టెక్స్ట్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి చూడండి ఈ టెక్స్ట్ ఫైల్ని ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టేస్తే చూడండి ఇక్కడ మీకు నేమ్స్ అన్నీ వచ్చినాయి. దీనికి మీరు అడిషనల్గా ట్రాన్స్ఫార్మ్ డేటా
ట్రాన్స్ఫార్మ్ డేటా అనగానే ఇక్కడ మీకు ఆ నేమ్స్ వచ్చినాయి. ఇది పవర్ క్వెరీ అనేది ఎడిటర్ మీకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అడిషనల్గా కాలం కావాలంటే కాలమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్ కాలం యాడ్ అయింది చూడండి. ఇక్కడ నేను మీకు దీనికి ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే అది యాడ్ చేయొచ్చు. మిస్టర్ రమేష్ చూడండి, అన్నిటికీ మిస్టర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే ప్రెస్ చేస్తే మీకు ఆ కాలం అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి హోమ్ ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ క్లోజ్ లోడ్, దీంట్లో క్లోజ్ లోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ డేటా అనేది ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, మీకు ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ అయింది. ఓకే, ఇట్లాగే మనము ఇక్కడ ఒక సేల్స్ డేటా ఉంది. దీనికి నాకు కౌంట్ కావాలి. ఇక్కడ ఈ రాజేష్ అనే పర్సన్ పెన్స్, బుక్స్, బ్యాగ్స్ 3 కలిపి ఎక్కడ ఎంత ఎన్ని క్వాంటిటీ సేల్ చేసాడు అనేది డీటెయిల్స్ కావాలి. సో దానికి నేను ఎట్లా చేయాలి, నాకు ఫార్ములా తెలియదు. అట్లాంటప్పుడు మీరు ఈ టేబుల్ని సెలెక్ట్ చేయండి. ఈ టేబుల్ని సెలెక్ట్ చేసేసి డేటాకి వెళ్ళేసి ఫ్రమ్ టేబుల్ రేంజ్ చూడండి, ఇది మనకి పవర్ క్వెరీలోకి అప్లోడ్ అయింది. అప్లోడ్ అయిన తర్వాత యాడ్ కాలం, ఇంకొక కాలం ఇన్సర్ట్ చేయాలి. ఫ్రమ్ ఆల్ కాలమ్స్ ఒక కాలం అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ లైన్లో 10, 20, 20 అంటే 50 నేను టైప్ చేశాను. అండ్ 20, 30, 10 అంటే ఎంత 60. థర్డ్ కాలం నుంచి మీకు టోటల్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి చూడండి. ఇవి ఏంటంటే మీకు ఒక 1000 లైన్స్ ఉన్నా 2000 లైన్స్ ఉన్నా మీకు ఇది కౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములా కూడా మీకు జనరేట్ అయింది చూడండి. ఆ కాలం కూడా యాడ్ అయింది. మీకు 1000, 2000, 10,000 రోస్ ఉన్నా కానీ మీరు ఈ ఫార్ములాని ఆటోమేటిక్గా జనరేట్ చేయడానికి వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. క్లౌడ్ లోడ్లోకి వెళ్ళేసి క్లౌడ్ లోడ్ ప్రెస్ చేయండి. ఆ డేటా అంతా మీకు చూడండి, అడిషనల్ కాలం కూడా యాడ్ అయింది. మీకు ఆటోమేటిక్గా ఆ డేటా అనేది మీకు టేబుల్లో వచ్చేస్తుంది. ఈ విధంగా మనము డేటా ట్యాబ్లో ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గెట్ ట్రాన్స్ఫర్ డేటా ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకొని ఈ విధంగా ఫార్ములాస్ ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. మీకు తెలియనప్పుడు ఫార్ములాస్ కూడా జనరేట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.